ఆయన ఎందుకు భిక్షాటం చేస్తారంటే లేక కాదు, అన్నపూర్ణాదేవి ఆయన భార్య. భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి అని భార్యనే భిక్ష అడుగుతాడు కానీ లోకంలో ఎవరిని అడగడు. భార్యని భిక్ష అడగడం ఆయన మనం చేయట్లేదు ఏంటి, మధ్యాహ్నం 1 గంట అవగానే పళ్ళెం పెట్టుకున్నాడు కూర్చొని పెట్టు ఇది భిక్ష కాకపోతే ఏంటిది? మనం మాత్రం చేసే పని మన ఇంట్లో అడగకపోతే పక్కింటికి వెళ్ళి అడుగుతాం, గోమ్మే కొడతారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు. భార్యను భిక్ష అడగడం తప్పు ఎలా అవుతుందండి? తల్లిని కానీ భార్యని కానీ భిక్ష అడగడం తప్పు కాదు. ఉపనయనం చేసిన వాళ్ళని బ్రాహ్మణుల అబ్బాయిలకు ఉపనయనాలు చేస్తారు కదా, గమనించండి. అక్కడ మొదటి భిక్ష తల్లి అండి, తండ్రి కూడా కాదు, గురువు కాదు. దేశంలో ఎవరింటికి పంపరు, మొదటి భిక్ష తల్లి. అంత ప్రాధాన్యం ఉంది మన సంస్కృతిలో తల్లి అనేటువంటి పరమార్థానికి, పదార్థానికి కాదు. మొట్టమొదటి భిక్ష ఎవరంటే మాతృభిక్ష. అమ్మ దగ్గరికి వెళ్ళు అంటారు. ఆ అమ్మ పాప బ్రాహ్మణ అబ్బాయి, ఉపనయనం అయినటువంటి అబ్బాయి ఆ జోలిలో ఏదో 2 అరటిపళ్ళు ఇస్తుంది అంతే. ఆ తర్వాతే తండ్రి అయినా గురువైనా దేవుడైనా